తమ సమస్యలపై సమావేశంలో చర్చించామని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతలు చెప్పారు. విశాఖలో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లతో కమిటీ వేసుకున్నామని, కమిటీ ద్వారా ప్రభుత్వానికి సమస్యలను తెలియజేస్తామన్నారు. సోమవారం కమిటీ గురించి ప్రభుత్వానికి వివరిస్తామని వారు తెలిపారు. మీటింగ్ ఈరోజు జరిగిందండి. 3 సెక్టార్లు, అన్ని సెక్టార్ల వాళ్ళు వచ్చారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, స్టూడియో సెక్టార్ 4 సెక్టార్లు వచ్చాయి. మేము మాకున్న ప్రస్తుత సమస్యల మీద ఎగ్జిబిటర్ల నుంచి, డిస్ట్రిబ్యూటర్ల నుంచి, ప్రొడ్యూసర్ల నుంచి 999 మెంబర్స్తో ఒక కమిటీ వేసుకున్నాం. ఆ కమిటీ ద్వారా ప్రభుత్వానికి మా సమస్యలు చేసి మేము అప్రూవ్ అవుతాం. ఈ కమిటీ పేర్లు ఇవన్నీ మీకు సండే ప్రకటిస్తాం. మండే మొత్తం గవర్నమెంట్కి లిస్ట్ పంపేటప్పుడు ఆ కమిటీని ప్రకటిస్తాం. సార్, ఇది రెగ్యులర్గా జరిగే ఈసీ సార్. ఇక్కడ రెగ్యులర్గా జరిగే ఈసీలో మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకొని ప్రెసిడెంట్ గారు డిక్లేర్ చేశారు. 30వ తారీఖు ఈసీలో డిస్కస్ చేస్తాం. అదే డిస్కస్ చేసి కమిటీ వేయటం జరిగింది. 27 మంది కమిటీ మెంబర్ని ముందు గవర్నమెంట్ పంపించిన తర్వాత ప్రెస్కి రిలీజ్ చేస్తాం. అది ఓకే. ఏమి లేవు సార్, అవి జనరల్ రొటీన్గా జరిగేవి. గవర్నమెంట్ దట్ ఈజ్ జనరల్ డ్యూటీ రొటీన్ ఇవే కానీ దీంట్లో ఇంకా మళ్ళీ సెకండ్ థాట్స్ ఏమి